నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహ, కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు శుక్రవారం రోజున పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 50 పడకల మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి భవనాన్ని ప్రారంభిస్తారు. మంత్రుల పర్యటనలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఏర్పాట్లను సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె ఐమావతి పరిశీలించారు. అందరికీ నమస్కారం అండి. హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీలో 27వ తారీఖు శుక్రవారం నాడు ఈ ఆనరబుల్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ గారు, తుమ్మల నాగేశ్వర గారు, ఇంకా కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారండి. ముఖ్యంగా ఇక్కడ 3 ఫంక్షన్స్ జరుగుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 150 బెడెడ్ హాస్పిటల్కి మనకి శాంక్షన్ అయిందండి. ఎగ్జిస్టింగ్ యూపీహెచ్సి ఉంది, అలాగనే మాతా సంక్షేమ హాస్పిటల్ కూడా ఉంది. ఈ రెండింటికి తోడు ఆల్రెడీ ఈ 2 కలిసి 100 బెడెడ్ హాస్పిటల్. సో ఇంకా అడిషనల్గా మనకి 150 బెడ్ హాస్పిటల్కి శాంక్షన్ అయింది. సో ఈ ఏదైతే న్యూ బిల్డింగ్ అయితే ఉందో దీనికి రేపు ఇనాగ్రేషన్ చేస్తున్నారు మినిస్టర్ గారు అందరూ కూడా. అదేవిధంగా 150 బెడ్ హాస్పిటల్కి అడిషనల్గా శాంక్షన్ అయిన దానికి కూడా రేపు ఫౌండేషన్ స్టోన్ వేస్తున్నారు. అదేవిధంగా మనకి 4 లేన్ రోడ్డు హుస్నాబాద్ టు చిగురుమామిడి వరకు 4 లేన్ రోడ్డు ఆర్ఎండ్ ఇవ్వాలి ఉందండి. దానికి కూడా శంకుస్థాపన జరుగుతుంది. ఈ 3 కార్యక్రమాలు రేపు ఉదయం 11:30 నుంచి జరుగుతాయండి. ఆ తర్వాత పబ్లిక్ మీటింగ్ కూడా ఉంటుంది. సో థ్యాంక్ యూ అండి.